ఎస్టీలకు రిజర్వ్ చేసిన తర్వాత 18.8%, 26.5% అవుతుంది. 26.5% ప్లస్ 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన కారణంగా మొత్తం 60% రిజర్వేషన్లు అవుతున్నాయి. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్తే భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఏంటంటే ఉద్యోగాలు విద్యాపరమైనటువంటి విషయాలలో మాత్రమే 50% రిజర్వేషన్ అమలు పరుస్తాం తప్ప స్థానిక స్వపరిపాలన సంస్థలు అది వర్తించదు. కాబట్టి 60% రిజర్వేషన్ కల్పిస్తే తప్పేమీ లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఓకేనా? సో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంపై చట్టాలు ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ చేస్తుంది. భారత రాజ్యాంగంలో మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి 243 ఇంటి పెంతలతో సార్ చూడండి, రాజ్యాంగానికి సంబంధించిన బుక్కులో ఓబీసీల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదు. ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్ గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన అనుసరించి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి అనేటటువంటి అంశాన్ని పేర్కొనడంతో పాటు మహిళలకు 1/3 రిజర్వేషన్ కల్పించాలని చెప్పి పేర్కొనడంతో పాటు ఎస్సీ ఎస్టీగా కల్పించినటువంటి రిజర్వేషన్లలో కూడా 1/3 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాకుంటే ఇటీవల 2008లో ముఖ్యంగా భారత పార్లమెంట్లో ఈ 108వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చినప్పుడు కేంద్ర కేబినెట్ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టం చేయాలని చెప్పి కేంద్ర మంత్రిమండలి తీర్మానం చేసి అంశాన్ని 108వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుసంధానం చేయడంతో ప్రస్తుతం రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, జార్ఖండ్ రాష్ట్రంలో కానీ, అంతకుముందు ఫస్ట్ టైం బీహార్లో కానీ 50% స్థానాల మహిళలకు రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ చేసేటటువంటి అంశాన్ని ప్రభుత్వం తన సర్క్యులర్ ద్వారా విడుదల చేసింది. దానిపైన రాష్ట్ర శాసనసభ చట్టం చేయాల్సి ఉండి చేస్తే 50% స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. తర్వాత పదవీ కాలం విషయానికి వచ్చినప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క పదవీ కాలం ఒరిజినల్గా 5 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తి కాక ముందే వీటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. పదవీ కాలం పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వీటిని రద్దు చేయవచ్చును. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు జరిపినటువంటి ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిపింది. అనేక మంది అంటే రాష్ట్రంలో కూడా స్థానిక స్వపరిపాలన సంస్థలు ప్రతినిధులు ఎన్నికలు జరిగినవి, ఎన్నికైనా. కానీ దిగ్విజయ్ సింగ్ పదవీ కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఆయన పదవి నుంచి తొలగిపోయినాడు. అప్పుడు రాష్ట్ర శాసనసభ జరిగిన ఎన్నికల్లో మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలన్నింటినీ రద్దు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధులందరినీ కూడా రద్దు చేసింది. ఎందుకంటే రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక స్వపరిపాలన సంస్థలను పదవీ కాలం పూర్తి కాకముందే రద్దు చేసేటటువంటి అధికారం కల్పించింది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఏ కారణం చేతనైనా సరే స్థానిక స్వపరిపాలన సంస్థల పదవీ కాలం పూర్తి కాకముందే మధ్యలోనే రద్దు చేసినట్టు ఏ కారణం చేత రద్దు చేసినా కూడా రద్దు గావించబడిన 6 నెలల్లోగా వాటి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని కూడా దీంట్లో పేర్కొనబడింది. పదవీ కాలం పూర్తి కాకముందే మధ్యలోనే రద్దు చేస్తే ఈ రద్దయినటువంటి సంస్థల ఎన్నికలు రద్దయిన తర్వాత 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఏవైనా సంస్థలకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు వేదికైనా కూడా పదవులలో అంటే ఇందులో ఈ సంస్థల్లో ఖాళీలు ఏర్పడితే, వివిధ సంస్థలకు ఖాళీలు ఏర్పడితే ఉప ఎన్నికల ద్వారా ఎన్నికైతే ఎవరైనా ప్రతినిధులు ఎన్నికైతే ఉప ఎన్నికల ద్వారా వారు ఎంతకాలం పదవిలో కొనసాగుతారు.
ఖాళీలు ఏర్పడి ఉప ఎన్నికల ద్వారా ప్రతినిధులు ఎన్నుకోబడితే వాళ్ళు ఎంతకాలం పదవిలో ఉంటారు? 5 సంవత్సరాల పదవిలో ఉండరు. మిగిలిన పదవీ కాలానికి మాత్రమే పదవిలో కొనసాగు. ఒకవేళ సంస్థ మొత్తానికే ఎన్నికలు లేటుగా జరిగితే ఎంతకాలం ఉండొచ్చు? 5 సంవత్సరాలు ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు, అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మండల పరిషత్తులు, అన్ని జిల్లా పరిషత్తులు అన్ని రద్దయినాయి. ఒకే ఒక సంస్థ ఇప్పుడు పదవిలో కొనసాగుతుంది. అది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ ఒక్కటే ఎందుకు పనిచేస్తుందంటే ఆ స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ఎన్నికలు జరిగిన 3 సంవత్సరాల తర్వాత వీటి ఎన్నికలు జరిగినవి కాబట్టి, మిగతా సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలకు ఎన్నికలు జరిగిన 3 సంవత్సరాల తర్వాత దీనికి ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇంకా దీని పదవీ కాలం మిగిలి ఉన్నది. అందువలన ఇది కొనసాగుతుంది. మిగతావన్నీ రద్దయిపోయినవి. అంటే పదవీ కాలం పూర్తయింది కాబట్టి రద్దు. రైట్, ఓకే. ఏదైనా సంస్థకు ఎన్నికలు లేటుగా జరిగినట్లయితే అవి ఎంతకాలం పదవిలో ఉంటవి? 5 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతాయి. అలాగే ఇంకొక అంశం ఏంటంటే, ఒకవేళ ఈ స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం ముగియటానికి ఒక 6 నెలల కంటే తక్కువ టైం ఉంది. 5 నెలలే ఉంది. 5 నెలలు అయితే 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అంటే 6 నెలల కంటే తక్కువ. 6 నెలల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ సంస్థలు ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఉప ఎన్నికలు నిర్వహించవచ్చునా, నిర్వహించకూడదు? అంటే నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? 6 నెలల కంటే పదవీ కాలం తక్కువగా ఉన్నప్పుడు మిగతా ఆ సంస్థలకు ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇందులో మీకు ఒక 5-6 అంశాలు ఉన్నాయి పదవీ కాలం విషయంలో. ఒకటి, సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తి కాకముందే ఏం చేస్తుంది? రద్దు చేసినట్లయితే 6 నెలలకు ఎన్నికలు జరగాలి. ఏవైనా స్థానాలకు ఖాళీలు ఏర్పడి ఎన్నికల ద్వారా ఎన్నికైతే మిగతా కాలానికి మనం. ఒకవేళ సంస్థ మొత్తానికి ఎన్నికలు లేటుగా జరిగితే 5 సంవత్సరాలు. ఒకవేళ సంస్థల యొక్క పదవీ కాలం ముగియటానికంటే కాలం మిగిలిన పదవీ కాలం 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అర్హతలు, అనర్హతలు అంటున్నాం. అర్హతలు, అనర్హతల్లో ముఖ్యంగా కొన్ని అంశాలు ఉన్నవి ఇక్కడ. వాస్తవంగా ఇక్కడ రాయబడింది ఏంటంటే, పార్లమెంటుకు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలన్నీ కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పోటీ చేసే వారికి కూడా వర్తిస్తాయి అన్నారు. ఏంటి? పార్లమెంటుకు మరియు శాసనసభలకు పోటీ చేసే వారికి వర్తించే అర్హతలు, అనర్హతలన్నీ ఎవరికి వర్తిస్తాయి? ఏంటి? స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో కూడా వర్తిస్తాయి. అంటే ఏంటి? భారతీయ పౌరులై ఉండాలి, మంచి స్థితిలో లేని వాడై ఉండరాదు, దివాలా తీసిన వాడై ఉండరాదు, ఉన్నాయి కదా. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష విధింపబడిన వాడై, ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? వీటితో పాటు ఒక గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా పోటీ చేయడానికి కావలసిన కనీస వయసు ఎంత? 20, 18, 25. హైదరాబాద్ నగర కార్పొరేషన్ కు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేపట్టడానికి కావలసిన కనీస వయస్సు 25, 30, 25 సంవత్సరాలు. ఆయన మీ ఇష్టం పెంచు. అదే ఇక్కడ చెప్పొచ్చే అంశం. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పోటీ చేసేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా 21 సంవత్సరాలు నిండి ఉంటే చాలు. మనం ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వార్డు సభ్యులకు పోటీ చేసేటప్పుడే 21 సంవత్సరాలు. అంటే హైదరాబాద్ 78 లక్షల జనాభా, ఇంత పెద్ద స్థానానికి కూడా సమస్య లేదు. 21 సంవత్సరాలు ఎట్లుంటది? మన మొత్తం ఆలోచన. అందుకనే రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటంటే,
స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు 21 సంవత్సరాలు నిండి ఉంటే చాలు. వార్డు సభ్యుడిగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పరిషత్ చైర్మన్ గా, జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒక మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా, మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న కార్పొరేటర్ గా, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మేయర్ గా ఏ పదవిని చేపట్టాలన్న 21 సంవత్సరాలు ఉంటే చాలు. ఓకే, ఇక దీంతో పాటు డిపాజిట్లు ఉంటాయి. ఈ డిపాజిట్లన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకని అంటే మనకు జనరల్గా నగర కార్పొరేషన్లో 1000 రూపాయలు చెల్లించాలి. జిల్లా పరిషత్ చైర్మన్ అయితే జిల్లా పరిషత్ జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలంటే 2000 ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యుడు అయితే 1000 రూపాయలు. అదేవిధంగా సర్పంచ్ అంటే 200, వార్డు సభ్యులు అంటే 60 రూపాయలు. డిపాజిట్ దేనికైనా చెల్లించాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో కూడా ఎస్సీ ఎస్టీ సభ్యులకు 50% వర్తిస్తుంది. అయితే 60 రూపాయలు అంటే విషయం ఏంటంటే 60 రూపాయలు కాదు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వార్డు సభ్యులుగా పోటీ చేసేటప్పుడు డిపాజిట్ లేదు. డిపాజిట్ అనేటటువంటిది లేదు. కాబట్టి ఎవరైనా నామినేషన్ వేయచ్చు, మీరు కానీ నేను కానీ ఎవరైనా. నేను వేయకూడదు, అందుకే రాజీనామా చేసేయాలి. రైటా? ఇకపోతే వేయకూడదు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బా. నీదేం పోయిందమ్మా? రాజీనామా చేయండి. నన్నేంటి భారత రాష్ట్రపతి కూడా రాజీనామా చేయండి. ఓకే, నాకు దీనికి మించిన సాటిస్ఫాక్షన్ దీంట్లో కూడా లేదు. నిజంగా తీసుకుపోయి ఒక మంత్రి పదవిని కట్టబెట్టినా కూడా ఎవరు చూడగినప్పుడు చూస్తే రాజీనామా పత్రం రాసి పారిపోయి వస్తారు. ఒకరెవరన్నా అంటే వేసినా కూడా ఏదో రకంగా తప్పించుకునే వస్తా కానీ మళ్ళీ ఓకేనా. మనిషికి అంటే ఏ పనిలో సాటిస్ఫాక్షన్ ఉంటుందో దాన్నే చేపట్టాలి. బలవంతపు అంశాలను చేపట్టినప్పుడే సమస్యలు వస్తాయి అన్నమాట. రైట్. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఈ అర్హతల అనర్హతల్లో ఆఫ్టర్ 95 అంటే 1995 అంటే 95 నుండి ఆఫ్టర్ అంటే మళ్ళీ అర్థం మారిపోలేదు. 1993 ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 93లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చెప్పబడింది ఏంటంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన 1 సంవత్సరం తర్వాత అంటే 94 తర్వాత ఏ వ్యక్తికైనా సరే 2 కంటే ఎక్కువ సంతానం కలిగినట్లయితే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. తర్వాత నేను చెప్పేది ఏంటంటే 94 తర్వాత 2 కంటే ఎక్కువ సంతానం కలిగితే, నేను చెప్పే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. అంతకుముందే 2 కంటే ఎక్కువ సంతానం ఉంటే చేయొచ్చు, 94 తర్వాత కలిగితే చేయకూడదు. ఒక ఆయన ఎవరు అడిగినారు, మరి సార్ చాలా మంది 2, 3, 4 సంతానం ఉన్నారు సార్, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని అంటే చేస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్కి ఒక క్రికెట్ టీం ఉంది, మరి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు. విషయం ఏంటంటే ఈ నిబంధన అనేది స్థానిక స్వపరిపాలనా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. చట్టబద్ధమైన సంస్థలైనటువంటి పార్లమెంట్ లేదా శాసనసభలకు ఇది వర్తించే అవకాశం లేదు. అర్థమైందని చెప్పింది. ఎవరికి మాత్రమే వర్తిస్తుంది? స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కూడా ఎప్పటి తర్వాత 2 కంటే ఎక్కువ సంతానం. రైట్. ఇకపోతే ఎక్కడైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నావో ఆ సంస్థ పరిధిలో ఓటర్గా నమోదై ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రంగా భారతీయ పౌరుడై ఉండాలని చెప్తుంటాను. అలా చెప్పేటప్పుడు
ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ సంస్థ పరిధిలో పట్ట ఓటర్గా నమోదై ఉండాల్సి ఉంటుంది. ఓటర్గా నమోదై ఉండాలి, 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, 1994 తర్వాత 2 కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు, రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్ణయించబడిన ఇతర అర్హతలు అదేవిధంగా డిపాజిట్లు ఏవైతున్నాయో అవి చెల్లించినటువంటి వ్యక్తులు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. ఇక దీని తర్వాత అధికారాలు అంటాం. ఇందులో మీరు అధికారాలు అన్నప్పుడు ఒకటే ఒక అంశం, 11వ షెడ్యూల్లో పేర్కొన్న, ఏం చెప్తున్నాను, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలపైన స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 29 అంశాల్లో కూడా మీరు బాగా అంటే ఐడియా ఉండాల్సింది ఏంటంటే 8 అంశాలు వ్యవసాయానికి సంబంధించి ఉంటాయి, ఒక 6 అంశాలు సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. స్త్రీ సంక్షేమం, మహిళా సంక్షేమంతో పాటు అదేవిధంగా వెనుకబడినటువంటి వర్గాల సంక్షేమంతో పాటు మైనార్టీ సంక్షేమం, అదేవిధంగా సామాజికంగా అంటే సాధారణ సంక్షేమం, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అందువల్ల అవి మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. మామూలుగా ఉండేటటువంటి తాగునీరు, సాగునీరు, మంచినీటి సౌకర్యం, తర్వాత వీధి దీపాలు, తర్వాత రోడ్డు పరిశుభ్రత, కలవట్టుల నిర్మాణం, వ్యవసాయం పైన ఇలాంటివన్నీ కూడా కామన్ గా ఉండేటటువంటి అంశాలు. 29 అంశాలు అనేటటువంటి నంబర్లు మాత్రం మేము ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మరి ఆదాయాలంటే ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆదాయాలు చాలా రకాలుగా ఉన్నాయి దీనికి. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే బదిలీ చేసేటటువంటి ఆదాయ వనరులు ఒకటి. రెండవది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేటటువంటి నిధులు. మూడవది అద్దెలు అమ్మకాల ద్వారా వచ్చేది. నాలుగవది విరాళాల ద్వారా వచ్చేటటువంటిది. ఐదవది పన్నుల ద్వారా వచ్చేది. పన్నులు వేసేటప్పుడు ప్రధానంగా ఏ అంశాలపై పన్నులు వేస్తుంటారంటే ఇంటి పన్ను, నీటి పన్ను, మార్కెట్లు, సంతలకు సంబంధించి కానీ, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్, అక్కడ వేసేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన పైన పన్నులు విధించి వసూలు చేసుకునేటటువంటి అధికారం స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఉంటుంది. రైట్. ఇకపోతే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అనేది ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక నిధులను సమకూర్చేటప్పుడు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సలహాలు సూచనలు చేస్తుందో, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు నిధులను మంజూరు చేసే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలకు తగినటువంటి సలహాలు సూచనలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ పైనే ఉంటుంది. రైట్. ఇకపోతే రాష్ట్ర ఫైనాన్స్ మొట్టమొదటి విధి. రెండో విధి మనం చెప్పుకున్నాం కూడా, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందని. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను మంజూరు చేసేటటువంటి సందర్భంలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ తన ప్రతిపాదన పంపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు ఎక్కువ ఆర్థిక నిధులను సమకూర్చుకోవడానికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తుంది. గవర్నర్ యొక్క కోరికను అనుసరించి ఇతర విధులను కూడా నెరవేరుస్తుంది. రైట్. నెక్స్ట్ ఆడిటింగ్. ఆడిటింగ్ అనగా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి ఖర్చు పైన ఆడిట్ చేయడం. యాక్చువల్గా 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత ఈ ఆడిటింగ్ అధికారాన్ని కూడా ఎవరికి కల్పించినారు? కాకుకి కల్పించినారు. కానీ భారతదేశంలో ఉండేటటువంటి ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క సంఖ్య విపరీతంగా ఉన్నందున ఇవన్నీ నిర్వహించేటటువంటి యంత్రాంగం కాకుకు లేకపోవటం మూలంగా ఈ అంశాల విషయంలో స్పష్టంగా 3 పద్ధతుల ద్వారా ఆడిటింగ్ చేస్తున్నారు. ఒకటేమో లోకల్ ఫండ్ ఆడిట్, రెండవది శాఖాపరమైన ఆడిట్, మూడవది జనరల్ ఆడిట్ ద్వారా ఈ 3 పద్ధతుల ద్వారా ఆడిటింగ్ చేపిస్తున్నారు. ఒక హైదరాబాద్ నగర కార్పొరేషన్ సంబంధించిన కొన్ని అంశాలను మాత్రమే కాదు పరిశీలన చేస్తున్నది. రైట్. ఓకే.